యోజనలో చేరిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు 22వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం విడుదల చేసే డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడతాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం హోలీకి ముందు రైతుల ఖాతాలకు 2000 రూపాయలు బదిలీ చేయవచ్చని అంటున్నారు. ఈ విడత ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండో వారంలో విడుదల కావచ్చని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఫిబ్రవరి 11, 2026న రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అధికారిక తేదీని విడుదల చేయలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం హోలీకి ముందు రైతుల ఖాతాలకు 2000 రూపాయలు బదిలీ చేయవచ్చని అంటున్నారు. ఈ విడత ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండో వారంలో విడుదల కావచ్చని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఫిబ్రవరి 11, 2026న రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అధికారిక తేదీని విడుదల చేయలేదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏటా 6000 రూపాయలు ఇస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం ఒకేసారి చెల్లించదు, కానీ ఒక్కో దఫాలో 2000 రూపాయల చొప్పున 3 విడతలుగా చెల్లిస్తుంది. ఈ డబ్బును డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులు తమ వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి రైతు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందరు. ప్రభుత్వం కొంతమంది రైతులను ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒక రైతు ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేస్తే వారికి పీఎం కిసాన్ డబ్బులు చెల్లించకపోవచ్చు. అలాగే భార్యాభర్తలిద్దరూ లేదా ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులకు పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందుతుంటే వారికి చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భాలలో ప్రభుత్వం భౌతిక ధృవీకరణను నిర్వహిస్తుంది. ఈ ధృవీకరణ పూర్తయ్యే వరకు పీఎం కిసాన్ ప్రయోజనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. కొన్నిసార్లు ఆధార్, బ్యాంకు ఖాతా లేదా భూమికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాల కారణంగా చెల్లింపులు ఆగిపోతాయి. రైతులు కేంద్రం మంజూరు చేస్తున్న పీఎం కిసాన్ ప్రయోజనాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. అందులో చెక్ చేసుకోవచ్చు. లేదంటే రైతులు తమ వాయిదా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోవడానికి, అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి ఈ మిత్ర చాట్ బాట్ ను కూడా ఉపయోగించవచ్చు. పీఎం కిసాన్ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు. దీని ప్రాథమిక లక్ష్యం చిన్న, సన్నకారు రైతులకు అప్పులు చేయకుండా వారి వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, గృహ అవసరాలను తీర్చగలిగేలా ఆర్థిక సహాయం అందించడం. హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మార్చి 1 నుండి నిరంతరాయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం లైసెన్స్ లేని డ్రైవర్ల వల్లే జరుగుతున్నాయని తాజాగా నగర ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. లైసెన్స్ లేని వారు వెంటనే సంబంధిత ఆర్టీఏ ఆఫీస్ నుంచి దానిని పొందాలని కోరుతున్నారు. కేవలం వాహనం రోడ్లపై నడిపే వారే కాకుండా లైసెన్స్ లేని వ్యక్తులకు తమ వాహనాలను ఇచ్చే యాజమానులపై కూడా ఇక నుంచి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం వాహనం నడిపే అర్హత లేని వారికి వాహనాలు ఇవ్వడం నేరమని చెబుతున్నారు. దీనివల్ల భారీ జరిమానాలతో పాటుగా ఇతర చట్టపరమైన ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే సదరు వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని అంటున్నారు. దీనివల్ల బాధితులకు లేదా వాహన యాజమానులకు తీవ్రమైన ఆర్థిక భారంతో పాటు చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రజా భద్రత, రహదారి నియమాల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి కొందరు వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేటును ట్యాంపర్ చేస్తున్నట్లు తెలిపారు. అటువంటి వాహనదారులపై నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వాహన నెంబర్ ప్లేట్ల అంకెలు మార్చడం, నెంబర్ ప్లేట్పై మాస్కులు తగిలించడం, అంకెలు స్పష్టంగా కనిపించకుండా రంగు పోయడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవంటున్నారు. భారీ జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వందే మాతర గీతంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జనగణ మరణ ఆలాపనకు ముందు వందే మాతర గీతంపై ప్లే చేయాలని ఆదేశించింది. ఇక గతంలో తొలగించిన 4 చరణాలను తిరిగి చేర్చింది. బుధవారం ఉదయం నుంచి ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది. బుధవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో, అన్ని పాఠశాలల్లో జాతీయ గీతానికి ముందు
ముందు వందే మాతరం గీతం పాడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలో పేర్కొంది. వందే మాతరం పాడినప్పుడు అందరూ నిలబడాలని కూడా కొత్త నిబంధనలో వెల్లడించింది. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కార ప్రదానోత్సవాల్లో రాష్ట్రపతి హాజరయ్యే అన్ని ఇతర కార్యక్రమాల్లో వారి రాక, నిష్క్రమణ సమయంలో కూడా జాతీయ గీతాన్ని ఇకపై ప్రదర్శించాలని తెలిపింది. సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా దీనిని ప్లే చేయాలని, అయితే ఈ సందర్భంలో నిలబడడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. వందే మాతరం గీతంపై గత సంవత్సరం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ గేయంపై పెద్ద వివాదమే చెలరేగింది. నెహ్రూపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో 1937లో కాంగ్రెస్ తొలగించిన 4 చరణాలతో సహా మొత్తం 6 చరణాలు ప్లే చేయనున్నారు. చట్టం ప్రకారం జాతీయ గీతాన్ని అంతరాయం కలిగించడం లేదా ఇతరులు గౌరవించకుండా నిరోధించే ఏ వ్యక్తినైనా గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్లలో క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటేశారు. కొడంగల్ జెడ్పీ హై స్కూల్లో 6వ వార్డులో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓటు వేశారు. కరీంనగర్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హై స్కూల్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2569 వార్డులు, 412 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 8191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 40,000 మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికల నిర్వహణకు కావలసిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రితో మంగళవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ చేస్తోంది. జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఇవాటి నుంచి గ్రేటర్ ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనుంది. ఈ క్రమంలో 3 కార్పొరేషన్ల విభజనను రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ 3 కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ ను యథాతథంగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియమించింది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో జలమండలి పరిధిని కూడా ORR వరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. జలమండలి పరిధి విస్తరించడంతో 3 అధికారులను ఈడీలుగా నియమించింది. ఇప్పటివరకు జలమండలి ఈడీగా ఉన్న IAS మయాంక్ మిట్టల్ కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ కు సంబంధించి జలమండలి ఈడీగా పంకజన్ నియమించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి జలమండలి ఈడీగా సామ్రాట్ అశోక్ నామాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే సైబరాబాద్ కు సంబంధించి జలమండలి ఈడీగా రంగారెడ్డి రిజిస్ట్రార్ గా ఉన్న సంతోష్లను కూడా జలమండలి ఈడీలుగా నియమించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అది బీఆర్ఎస్ పనేనంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి చెందిన వారే ప్రభుత్వ ఉద్యోగులతో తాను మాట్లాడిన మాటలు విన్నారంటే తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో వాడిన పరికరాలనే ఉపయోగిస్తున్నారా అన్న అంశంపై తేలాల్సి ఉన్నదని ప్రభుత్వం విచారించి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ఉద్యోగులు సైతం వార్డుల వారీగా నియమించిన ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలను మంత్రికి వివరించి ఆడియోను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఖమ్మంలో మీడియా సమావేశంలో వినిపించారు. వ్యవహారం బట్టబయలు కావడంతో పొంగులేటి జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఎన్నికలకు వినియోగించుకుంటున్నదన్న ఆరోపణలకు మంత్రి స్పందిస్తూ ఓటు ఎవరికి ఉన్నా అభ్యర్థించే హక్కు పార్టీకి ఉంటుందని సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, పార్టీలో సాధారణ కార్యకర్తను మాత్రమేనని పునరుద్ఘాటించారు. టెలికాన్ఫరెన్స్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి ఎండ తీవ్రత పెరిగింది. కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటుంది. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత 2 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో
ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతూ 35 డిగ్రీలకు చేరుకున్నాయి. ఎండాకాలం పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే 35 డిగ్రీల సెల్సియస్ ను నివేదిస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 3 రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా వీస్తాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. రాగల 3 రోజులు మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేషన్ కార్డుదారులకు నేరుగా ప్రయోజనం జరిగేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అదేంటంటే రేషన్ కార్డులు ఉన్న వారికి నేరుగా నగదును బ్యాంక్ అకౌంట్ లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది ఈ విధానం. దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రేషన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు సరుకులు పంపిణీ చేస్తున్నాయి. అయితే రేషన్ కార్డుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్ కు తరలించిపోతుండటంతో నకిలీ రేషన్ కార్డుల సమస్య ఉన్న క్రమంలో దీనిని నివారించేందుకు కేంద్రం ఓ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా కేంద్రం లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దీంతో అక్రమాలను అడ్డుకునేందుకు ఇదే విధానాన్ని రేషన్ కార్డుదారులకు కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రేషన్ కార్డ్ క్యాష్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అంటే ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తున్నట్లుగానే రేషన్ కార్డుదారులకు సరుకులకు బదులు నగదును ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట. దీని ద్వారా లబ్ధిదారులకు డైరెక్టుగా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో త్వరలో ఈ సంస్కరణ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, జొన్న, రాగులు, చక్కెర వంటివి మాత్రమే అందిస్తున్నారు. అదే నేరుగా డబ్బులు బదిలీ చేయడం వల్ల ప్రజలు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం చండీగఢ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు దాద్రా నగర్ హవేలీలో ఈ నగదు ట్రాన్స్ఫర్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం లబ్ధిదారుల అభిప్రాయాలు, మార్కెట్ ధరల ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టనుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ప్రభుత్వం ఆ తర్వాత వెనక్కి తగ్గింది. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మనం చూడవచ్చు. ఇదే జరిగితే రేషన్ కార్డు ఉన్న వారి అకౌంట్లలో నెల ప్రభుత్వం నుంచి డబ్బులు రానున్నాయి. పేద కుటుంబాల్లోని మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ ను అందరికీ అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తో పాటు మరిన్ని ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది. మొదటిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ స్టవ్, సిలిండర్ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సిలిండర్ పై 300 రూపాయల రాయితీ లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది. మొదటిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ స్టవ్, సిలిండర్ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సిలిండర్ పై 300 రూపాయల రాయితీ లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీలో ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారు వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబంలో ఎవరికి ఇదివరకే ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు మించి ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించే వారికి పథకం వర్తించదు. దరఖాస్తు సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్. మీ ఇంటి వద్ద నుండే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట అధికారిక వెబ్సైట్ www.pmuy.gov.in సందర్శించండి. హోమ్ పేజీలో అప్లై ఫర్ న్యూ
ఉజ్వల 2.0 కనెక్షన్ పై క్లిక్ చేయండి. మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని ఎంచుకోండి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్లో పేరు, అడ్రస్, ఆధార్, బ్యాంక్ వివరాలను జాగ్రత్తగా నింపండి. చివరగా దరఖాస్తును సబ్మిట్ చేసి ఆ ప్రింట్అవుట్ను దగ్గర పెట్టుకోండి. మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం తెలియకపోతే దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్లు వెరిఫై అయిన తర్వాత కనెక్షన్ మంజూరు అవుతుంది. ఇవి ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. TNTS 24 న్యూస్.